వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్లో అయితే మన స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ అండ్ యానిమల్స్ రూమ్ అయితే ఉంది కదా. సో ఈ పార్ట్లో మనం యానిమల్స్ రూమ్ని అయితే ఫుల్గా కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నా వీడియోలో కూడా చెప్తా, ఏం సోల్ అనుకోకండి. చాలా థ్యాంక్స్ ఫర్ 423 సబ్స్క్రైబర్స్, చాలా థ్యాంక్స్. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా? వెల్కమ్, ఇంట్రో ఇవన్నీ వీడియోలో ఉంటాయి, సో వీడియో చూసేయండి. సూపర్ ఎక్సైటెడ్ టు బిల్డ్ అవర్ యానిమల్స్ రూమ్. సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో గాయస్, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్ని అయితే బిల్డ్ చేసాం కదా లాస్ట్ పార్ట్లో. సో ఈ పార్ట్లో ఏం చేయబోతున్నామంటే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్లో యానిమల్స్ రూమ్ అయితే ఉంటుంది కదా, ఈ యానిమల్స్ రూమ్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. అండ్ ఇదైతే మన సిరీస్ 11 పార్ట్ 7, సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ పార్ట్ 7. అండ్ ఇలా మొత్తం ఇలా డిలీట్ చేసుకుంటూ చేయాలి ఇదంతా. సో అప్పటి వరకు నేను పాజ్ చేసేస్తా. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే మనకి 423 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. దానికైతే చాలా థ్యాంక్స్ గాయ్స్. అండ్ ఇలానే పార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది వాల్ అంతా అయిపోయాక నేను మళ్ళీ మీకు చూపిస్తా. అప్పటి వరకు పాజ్ చేసేస్తా. సో అప్పటి వరకు పాజ్. సో గాయ్స్, చాలా సేపు కష్టపడ్డాక నేను చేసింది అయితే రూమ్ అయితే ఇది అన్నిటికంటే చాలా లాంగ్ ఉంటుంది. చూడండి మీరే, వాక్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మనకు చాలా యానిమల్స్ వన్ రూమ్లోనే ఫిట్ కావాలి కాబట్టి ఇంత బిగ్గా అయితే మనం చేసాము. ఇంత పెద్ద ఉంది చూడండి. అండ్ గాయ్స్, ఇదే ఇప్పుడైతే నేను ఇలా మొత్తం ఆల్ సైడ్స్ ఇలా ఏంటంటే మన యాష్ కలర్కి అయితే మార్చేస్తా, అది మన లైట్ గ్రే కలర్కి అయితే మార్చేస్తా. టాప్ అదే మన రూఫ్, ఇంకా మన వాల్స్. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, అది ఏంటంటే 2 బ్లాక్స్ డిస్టెన్స్తోనే మనకి బయట అప్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మనకు అక్కడ పాయింట్ ఉంటే మళ్ళీ ఇక్కడ మనకు పాయింట్ అయితే వచ్చింది, కానీ పాయింట్ ఇప్పుడు ఉండదు, ఎందుకంటే నేను ఇది క్లోజ్ చేసేస్తా కాబట్టి. నేను ఇక్కడ శాండ్ ఉందని ఇట్లా అంటే ఇంత వచ్చింది గాయస్. అండ్ ఇప్పుడు ఒక్కసారి మనం ఏది డిలీట్ చేసి ఇలా పెట్టామనుకోండి, అది మన అండర్ గ్రౌండ్ హౌసే, కాకపోతే అండర్ గ్రౌండ్ ఉందని ఎవరికి తెలియదు, కానీ ఒకటి తవ్వంగానే వచ్చేస్తుంది మన అండర్ గ్రౌండ్ హౌస్. సో గాయ్స్, ఇప్పుడు నేనైతే పాజ్ చేసేసి ఇదంతా చేసేస్తా. అప్పటి వరకు పాజ్. గాయ్స్, చాలా కష్టపడాక నేనైతే మళ్ళీ ఇలా అయితే మొత్తం వైట్ కలర్ అయితే తీసుకొచ్చేసా. అండ్ ఇప్పుడైతే మన చెస్ బోర్డ్ డిజైన్. చెస్ బోర్డ్ అంటే చాలామందికి తెలుసు, ఒకవేళ తెలియకపోతే ఇదైతే మన చెస్ బోర్డ్ డిజైన్. ఇదైతే మన మొత్తం హౌస్ మొత్తం ఉంటుంది. సో ఈ చెస్ బోర్డ్ డిజైన్ అయితే చేసేద్దామా? నేను చేస్తా, కానీ నీ ముందు పాజ్ చేస్తా నేను అంతే. అప్పటి వరకు పాజ్ చేసేస్తా. చెస్ బోర్డ్ డిజైన్ అంతా అయిపోయే వరకు పాజ్. నెక్స్ట్ ఇక్కడ ఒక వైట్ బ్లాక్ పెట్టేస్తున్నా నేను, ఎందుకంటే ఇంకెక్కడ అంత గ్యాప్ ఉన్నా. సో గాయ్స్, చాలాసేపు కష్టపడ్డాక మనం చేసిన చెస్ డిజైన్ అయితే ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే కేజెస్ అయితే రెడీ చేయబోతున్నాం. సో దానికంటే ముందు ఈ లైట్స్ అన్నీ అయితే మనం తీసేయాలి. ఈ లైట్స్ అన్నీ తీసేసి మనం ఓన్లీ ఇటు సైడే అక్కడక్కడ లైట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ కేజెస్ వస్తాయి కదా యానిమల్స్కి, కేజెస్ ఆర్ అక్వేరియంస్ ఏవో ఒకటి వస్తాయి కదా. సో దానికి అండ్ అక్వేరియంస్ ఇవన్నీ, కేజెస్ అక్వేరియంస్ ఇవన్నీ చేసే వరకు మళ్ళీ పాజ్ చేస్తాం. మీరు అనుకున్నదే మళ్ళీ
ఫస్ట్ అయితే నేను మనం కావాల్సిన మెటీరియల్ అయితే చెప్తాం. సో ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు నచ్చిన బ్లాక్ కలర్స్ అయితే తీసుకోవాలి. నేనైతే నాకు ఇష్టమైన కలర్ ఆరెంజ్, అంటే ఎల్లోనే ఇష్టం, కాకపోతే ఆరెంజ్ బాగుంటుంది వైట్కి. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ నేచర్స్లోకి వెళ్ళి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చికెన్లా హెన్ లాగా ఒకటి కనిపిస్తుంది, చికెన్ లాగా. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన యానిమల్ ఎగ్స్ అయితే ఉంటాయి. సో ఇదేమో గోట్, ఫాక్స్, హనీ బీ, బ్యాట్, డాగ్, పిగ్, షీప్, ఇదేంటి మన క్యామెల్, కౌ, చికెన్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నేను ఏది తీసుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ కేజెస్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ నేచర్స్లోనే మనకి గ్రీన్ బ్లాక్ అయితే ఉంటుంది, అది తీసుకోవాలి. అండ్ ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోనే మనకి ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే దొరుకుతుంది బ్లాక్ లాగా, అది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్వెంటరీ ఐటమ్స్లో మనకు కావాల్సిన ల్యాంప్ అయితే తీసుకోవాలి, ఏ కలర్ అయినా ఓకే. నేనైతే ఇప్పుడు రెడ్ తీసుకోవట్లే, బ్లూ తీసుకుంటున్నా. సో ఈ కేజెస్ అన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తా. అప్పటి వరకు మీరు అనుకున్నదే పోజ్. గాయ్స్, ఇప్పుడైతే మన కేజెస్ అయితే రెడీ కాలేదు, ఇంకా జస్ట్ కొంచెమే రెడీ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. అండ్ అది కూడా నేను పాజ్ చేస్తే తర్వాత ఇంకో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, అది కూడా చెప్పాలి. సో ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పాజ్. గాయ్స్, ఇప్పుడైతే నేనైతే పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మనకు ఒక కేజ్ అయితే ఎంటీగా ఇలా మిగిలిపోయింది, ఏం చేద్దామో అర్థం కావట్లేదు వీటిని, ఎందుకంటే ఇక్కడ 4 బ్లాక్స్ అయితే వేస్ట్ అయిపోయాయి. అండ్ అటు సైడ్ కూడా అక్కడొక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ అయితే మిగిలిపోయింది. అండ్ మిడిల్లో ఒక బాక్స్ అయితే ఇంత పెద్దగా వచ్చింది, 3 గ్యాప్, ఇవన్నీ 2 గ్యాపే. ఈ 3 గ్యాప్లో మనం ఏం పెడదామంటే పెద్ద పెద్ద యానిమల్స్ అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఇదే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైట్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని ఇలా కవర్ కాకుండా ఇలా పెట్టేసుకోవాలి. మీకు మన గోల్డెన్ యానిమల్స్ గోల్డెన్ హౌస్లో అండ్ మై హౌస్లో కూడా ఇది డీటెయిల్గా మొత్తం చూపించాను. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, ఆల్ వీడియోస్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు కూడా. అండ్ మొత్తం ఇలా లైట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ బ్లూ లైట్స్ కూడా ఈ మన రెడ్ కలర్ లైట్స్ అయితే తీసేస్తున్నాయి, ఎందుకంటే ఈ రూమ్లో ఒక్క రెడ్ కలర్ లైట్ కూడా ఉండొద్దు. ఇక్కడైతే ఇవి రెండు ఇలా ఇక్కడ మొత్తం ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాను నేనైతే. అండ్ నెక్స్ట్ మన గ్లాసెస్ తీసుకున్నాం, వాటితో ఒక వర్క్ ఉంది, చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా మొత్తం ఫిల్ చేసేస్తాను నేను. ఆగండి, నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడైతే మన రూమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మన శాండ్, అదే మన కార్పెట్ కాదు, గ్రాస్ బ్లాక్ అయితే ఉంది కదా గ్రీన్ కలర్ది, దాన్ని అయితే ఇలా పెట్టుకోవాలి మొత్తం అన్నిటికీ గ్రౌండ్కి ఇలా పెట్టేసుకోవచ్చు మంచిగా. అండ్ నెక్స్ట్ ఇలా గ్లాస్ ఫ్రేమ్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ గ్యాప్స్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మనకి యానిమల్స్ ప్లేస్ చేయడానికి అయితే ప్లేస్ ఉండాలి కాబట్టి. ఇలా అయితే గ్యాప్స్ అయితే పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ముందు చెప్పాను కదా ఇన్వెంటరీ నేచర్స్లో కిందికి వెళ్తే మనకి ఇలా అన్ని బ్లాక్స్ అయితే ఎగ్స్ అయితే కనిపిస్తాయని నేను అవన్నీ అయితే తీసుకుంటున్నా. షీప్, క్యామెల్ వద్దు, క్యాట్, బర్డ్స్ వద్దు.
ఇలా షీప్ ఎగ్ తీసుకున్నాం, బర్డ్ ఎగ్ వద్దు, డాగ్ ఎగ్ మెయిన్. అండ్ నెక్స్ట్ గోట్ ఎగ్, ర్యాబిట్స్ ఎగ్. అరే ర్యాబిట్స్ ఎగ్ మనం తీసుకోలేదుగా, ర్యాబిట్స్ ఎగ్ బదులు పోలార్ బేర్. గాయస్ మనమైతే పోలార్ బేర్ అయితే తీసుకున్నాం మన ర్యాబిట్ బదులు. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన పెద్ద యానిమల్ ఏంది, గోట్. అయ్యో గోట్ ఇక్కడ కూడా ఉన్నాయా? మన పెద్ద యానిమల్ గోట్ కాబట్టి, అంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేది గోట్ కాబట్టి 2 గోట్స్ అయితే 3 గోట్స్, ఒక ఫ్యామిలీ, మదర్ ఫాదర్ సన్ అయితే పెట్టేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫాస్ట్ ఇలా. ఓ గాయస్ మనమైతే పెంట చేసేసాం. లేకపోతే ఆగండి గాయస్, ఒక్క దాంట్లో ఒకటే పెడదాం. ఈ ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే మన గోట్స్ అయితే అయిపోయాయి కాబట్టి గోట్స్ ఎగ్ ప్లేస్లో అయితే ఎగ్స్ పెట్టేసి ఇలా ఇవైతే తీసుకుంటున్నా, కలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మన క్యాట్ ఏది, క్యాట్ బ్లాక్ కలర్ క్యాట్, నల్ల పిల్లి. అండ్ గోట్ అయితే ఒకటి 2 గోట్స్ పెడదాం. మరి 1 అంటే చాలా ఏమొద్దులేండి గైస్, అన్నిట్లలో 1 ఒక చిన్నగా ఉన్న వాటిలలో 2. ఈ హెన్స్ ప్లేస్లో 2 అయితే పెట్టాం. అండ్ నెక్స్ట్ దీని ప్లేస్లో అయితే షీప్స్ కూడా 2 పెడదాం. అండ్ నెక్స్ట్ బిగ్ కేజ్లో అయితే డాగ్స్ అయితే పెడదాం, 3 డాగ్స్. 3 డాగ్స్ కూడా పెట్టేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న చిన్న కేజ్లో 2 కౌస్. 2 కౌస్ వద్దులేండి, 1 కౌ పెడదాం. అండ్ అక్కడున్న కేజ్లో మనం డాగ్స్ పెట్టాం కదా, ఇక్కడున్న కేజ్లో అన్ని ర్యాబిట్స్ అయితే పెడదాం. ర్యాబిట్ మనకి న్యూ అప్డేట్లో, మైన్క్రాఫ్ట్ న్యూ అప్డేట్లో మొత్తం ఇవన్నీ పెద్దగా మారిపోయినాయి గాయస్. అందుకని మనం చాలా తక్కువనైతే ఫిట్ చేయాల్సి వస్తుంది, చాలా తక్కువ. 4 ర్యాబిట్సే పడ్డాయి, ఇవి చాలా పెద్దగా అయిపోయాయి న్యూ అప్డేట్లో, మైన్క్రాఫ్ట్ న్యూ అప్డేట్లో. ఓల్డ్ అప్డేట్లో ఎలా ఉన్నాయంటే చాలా క్యూట్గా చిన్నగా ఉండేవి, కానీ ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి గాయస్. అండ్ మన డోర్ అయితే తీసుకుందాం మన ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి. ఇప్పుడైతే డోర్ పెట్టేసాం. ఇదైతే మన యానిమల్స్ రూమ్ మొత్తం చూసండి. ర్యాబిట్స్ చూడండి, ర్యాబిట్స్ చూడండి, కౌ, 1 గోట్, చికెన్స్, అయ్యో ఇక్కడ షీప్స్, డాగ్స్. ఇంతే అయితే మనం పెట్టాం, లిమిటెడ్, ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ గాయస్, నెక్స్ట్ పార్ట్లో అయితే నేను ప్లానింగ్ అంతా చెప్పేస్తున్నాను, నాకు తెలియదు. నెక్స్ట్ పార్ట్లో ఏం చేస్తున్నామంటే మనం మన స్విమ్మింగ్ పూల్ అండ్ 1 ఇంకోటి అయితే ఉంది, అది మీకు సపరేట్ అది చెప్పాను నేను. అండ్ ఇప్పుడు మనం ఈ రూమ్ని అయితే డెకరేషన్ చేసేద్దాం. డెకరేషన్కి ఫస్ట్ మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే మన ఐటమ్స్లో, ఇన్వెంటరీ ఐటమ్స్లో ఉన్న ఫ్లవర్ పాట్ అండ్ 1 బ్రాంచ్, డెడ్ బ్రాంచ్ అండ్ 1 ఫ్లవర్ బ్లాక్ ఫ్రమ్ నేచర్స్. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేస్తా. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్లవర్ బ్లాక్ అయితే పెట్టేస్తే మన ఇదైతే మన రూమ్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోతుంది, కంప్లీటెడ్. అండ్ ఇదైతే మన ఇక్కడనే లేనిపోయిన సౌండ్స్ అని వస్తాయి, ర్యాబిట్స్ అరుచుడు, డాగ్స్ అరుచుడు, అన్ని డాగ్స్ ఏమో బార్క్ చేస్తాయి, చికెన్స్ ఏమో అంటాయి, మన కౌస్ ఏమో అంటాయి. ఈ సౌండ్స్ అన్ని ఇక్కడ. అయ్యా గాయస్, మన షీప్స్ గ్రాస్ని తింటాయి కదా గాయస్, అదిగోండి చూడండి అంత బ్రౌన్ చేసేసాయి. నెక్స్ట్ పార్ట్లో దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం.
అండ్ మన స్విమ్మింగ్ పూల్ అయిపోయాక ఒకటి డెకరేషన్ సిరీస్ అయితే వస్తుందో రాదో తెలియదు. వస్తే పెడదాం, లేకపోతే పెట్టాం అంతే. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ 423 సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్స్ గైస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మన హౌస్ని అయితే సీల్ చేయబోతున్నాం. దానికి ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో వైట్ అండ్ లైట్ గ్రే బ్లాక్ అయితే తీసుకున్నాం. లైట్ గ్రే ఏమో లాస్ట్కి, అంటే లైట్ గ్రే ఏమో మనకి ఇట్లా వస్తుంది అండ్ వైట్ ఏమో మనకి పైన కనిపించడానికి. అంటే ఇది మన రిఫరెన్స్ పాయింట్ అనమాట. లాస్ట్ పార్ట్లోనో పార్ట్ 4లోనో పార్ట్ 3లోనో దీన్ని మనం అప్గ్రేడ్ చేసాం. ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసి ఇది ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ. అండ్ అదైతే మన లైబ్రరీ, మన స్పెషల్ వీడియోస్, మన స్విమ్మింగ్ పూల్ పార్ట్ 2 కూడా, పార్ట్ 1 రాలేదు, సారీ దానికి. అండ్ గైస్ ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ పార్ట్ 8 సిరీస్ 11 అండర్గ్రౌండ్ హౌస్ పార్ట్ 8లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.